హాయ్ గైస్, ఈ వీడియోలో మనం చిరంజీవి తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి. అండ్ ఈ మూవీ 1 అవర్ 51 మినిట్స్ రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూశాక నాకైతే నచ్చలేదు గైస్. ప్లాట్ లైన్ కొంచెం యూనిక్గానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ మట్టుకి పరమ బోరింగ్గా అనిపించింది. బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో రాజ్ తరుణ్ గారికి వేరే వాళ్ళ ఆయుష్లు కనిపిస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతారనేది వాళ్ళ హెడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైన్ చుట్టే స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. ప్లస్ పాయింట్స్, నాకైతే ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు, బట్ వేరే వాళ్ళ ఆయుష్ కనిపించడం అనే స్టోరీ లైన్ బాగుంది. అండ్ ఒక యానిమేషన్ సీన్లో చెప్పే మోరల్ స్టోరీ కూడా బాగుంటుంది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్సే ఉంటాయి. అసలు ఏ ఒక్క పోర్షన్లో కూడా మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. హీరోకున్న ఒక సూపర్ న్యాచురల్ పవర్తోనే ఆల్మోస్ట్ 1 అవర్ డ్రాక్ చేశారు. అండ్ ఇక ఈ మూవీలో విలన్స్ ఉంటారు, అసలు వాళ్ళు విలన్సా లేక కమెడియన్సా అర్థం కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లోగా ఉన్నాయి. దానికి తోడు బీజిఎం కూడా ఎక్కడ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ జస్ట్ పర్లేదు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ జస్ట్ మనకు తెలిసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడా మినిమం యాక్టింగ్ స్కిల్స్ లేవని ఈజీగా అర్థమవుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాలేదు గైస్. రొట్టా నరేషన్తో బోరింగ్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఇంకా. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటే నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సో ఇది గైస్ చిరంజీవి తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్.